హాయ్ అండి, నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. రెగ్యులర్గా హెల్త్ కేర్ వీడియోస్ చేస్తూ ఉంటాము. బట్ ఈరోజు కొంచెం కొత్తగా ఒక జనరల్ ఇష్యూ మీద మనం మాట్లాడుకుందాం. నాట్ యాజ్ ఎ డాక్టర్, బట్ సమ్వన్ హూ హ్యాస్ టు గో త్రూ ఆల్ దీస్ ఇష్యూస్ ఇన్ లైఫ్. అందరితో పాటుగా, సెపరేట్గా ఏం కాదు, అందరితో పాటుగా. సో కొన్ని జనరల్ ఇష్యూస్ మాట్లాడతాను. ఈరోజు నేను చెప్పబోయేది టాపిక్ ఏంటి అంటే రిలేషన్షిప్స్. సో దీస్ రిలేషన్షిప్స్ మైట్ బి ఎనీథింగ్, లైక్ ఒక పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్య ఉండే రిలేషన్షిప్, సిబ్లింగ్స్ మధ్య ఉండే రిలేషన్షిప్, ఒక ఏజ్ వచ్చాక మన ఫ్రెండ్స్తో, ఇంకా కొద్దిగా వెళ్ళాలంటే ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో కావచ్చు, మ్యారిటల్ రిలేషన్షిప్స్, ఆ తర్వాత మన పిల్లలతో. ఇట్స్ లైక్ లైఫ్ సైకిల్. సో ఇవన్నీ చూసుకుంటే ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిలేషన్షిప్. ఈరోజు మెయిన్గా మనము రిలేషన్షిప్స్, మ్యారిటల్ రిలేషన్షిప్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. లైక్ ఎందుకంటే నేను చూస్తుంటాను పేషెంట్స్ని. యాజ్ అన్ ఐ డాక్టర్ నేను ఐ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తున్నా కూడా సమ్టైమ్స్ కొన్ని ఇష్యూస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు యాంగ్జైటీ, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల, ఓవర్ థింకింగ్ నేచర్ వల్ల, లేదా క్లినికల్ డిప్రెషన్ వల్ల, లేదా దానికి వాడుతున్న మెడిసిన్స్ వల్ల, వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ కానీ, వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కానీ కొన్ని ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. రెటీనాలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం స్ట్రెస్ వల్ల ఇట్లా. అండ్ ఆ స్ట్రెస్ వల్ల ప్రాబ్లం కాదు, ఆ స్ట్రెస్ని మనం డీల్ చేసే విధానం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా ఇప్పుడు అడిక్షన్స్ ఉంటాయి కొంతమందికి, డ్రింకింగ్, స్మోకింగ్ ఆర్ సంథింగ్, గ్యాంబ్లింగ్, ఏదేదో ఉంటాయి. సో అది ఎందుకు చేస్తున్నారు అంటే బాధను మర్చిపోవడానికి అంటారు. సో ఈజ్ దట్ ద సొల్యూషన్? కాదు కదా. ఒక ప్రాబ్లం నుంచి మనం బయటికి రావాలంటే ఇంకో ప్రాబ్లమ్ని ఎత్తుకెత్తుకోవాల్సిన అవసరం లేదు. అలా డ్రింక్ చేయడం వల్ల నిజంగా ఆ అడిక్షన్కి అలవాటు పడడం వల్ల నిజంగా ఆ ప్రాబ్లం పోతుందా అంటే పోదు. పక్కకి మర్చిపోతాం, కొద్దిసేపు దాని గురించి మర్చిపోయి ఇందులో పడతాం. మళ్ళీ ఒకసారి అది గ్యాప్ రాగానే మళ్ళీ ఆ పాత ప్రాబ్లం వస్తుంది. రెండోది బ్యాగేజ్గా ఇప్పుడు ఈ డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల ఉండే ప్రాబ్లమ్స్ కూడా యాడ్ ఆన్ అవుతాయి. సో అలా చెప్తే ఈ మ్యారిటల్ రిలేషన్షిప్స్ వల్ల స్ట్రెస్లో ఏమవుతుందంటే మా దగ్గర వచ్చే పేషెంట్స్లో చూస్తూ ఉంటాం కొన్ని ప్రాబ్లమ్స్. మరి ఇది ఎట్లా చేయాలి అంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, నేను ఏదో గురువుని కాదు రిలేషన్షిప్స్ గురించి చెప్పడానికి. బట్ సమ్వన్ లైక్ యూ, నేను కూడా అదే పాత్రలో ఉన్నా. వెన్ ఐ టాక్ విత్ ద పేషెంట్స్ కంఫర్టబ్లీ, వెన్ ఐ కౌన్సిల్ దెమ్ సమ్ టైమ్స్ అపార్ట్ ఫ్రమ్ మై క్లినికల్ ట్రీట్మెంట్, అప్పుడు నేను చెప్తూ ఉంటే దే ఫీల్ కంఫర్టబుల్, దే ఫీల్ హ్యాపీ టు షేర్ దేర్ ప్రాబ్లమ్స్. నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను కూడా చెప్తున్నా. అలా అని నేనేదో ఇందులో కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉన్నానా, మ్యారిటల్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నానా, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవా అంటే లేదు, నాకు కూడా చాలా ఉన్నాయి. నాకు కూడా అందులో ఎట్లా రావాలి అన్నట్టు అప్పుడప్పుడు ఐ టు ఫీల్ యాంగ్షియస్, ఐ టు ఫీల్ డిప్రెస్డ్, చాలా ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ నేను ఒక డాక్టర్ని. అండ్ ఎప్పుడైతే ఇట్లాంటి డాక్టర్ కపుల్స్లో ఇఫ్ ద స్పౌజ్ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్, ఏమవుతుందంటే దే డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం టు కమ్యూనికేట్ వెల్. కూర్చొని మాట్లాడుకోవడానికి టైం ఉండదు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటవుతుంటే స్టార్టింగ్ స్టేజ్లో చిన్నగానే మొదలవుతాయి. బట్ అవి లోపల పేరుకుపోయి డీప్ డౌన్గా అట్లా లోపల ఉండిపోయి, ఎప్పుడైతే మనకు కొంచెం టైం దొరుకుతుందో ఆన్ వీకెండ్స్ కానీ ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏదో ఇష్యూ మీద ఒక స్పార్క్ లాగా స్టార్ట్ అవుతుంది. సో అప్పటికప్పుడు ఏదో మనం అవుట్ బస్ట్గా ఏదో చెప్పడం, దానికి అక్కడి నుంచి రిపర్కషన్ రావడం, ఇలా అవుతూ ఉంటాయి. సో జనరల్గా ఏమనిపిస్తుంది, ఇంత చిన్న విషయానికి గొడవ పడ్డారు అన్నట్టు చెప్తుంటారు. అది ఆ విషయం గురించి కాదు, అన్ని రోజులు అన్ని ఇయర్స్గా పేరుకుపోయిన లోపల ఉండే బాధ వల్ల, ఆ చెప్పుకోవాలనే తపన వల్ల వచ్చే ఇష్యూ అనమాట. సో ఏంటి అంటే మరి దీనికి సొల్యూషన్ ఎట్లా అంటే డెఫినెట్లీ కమ్యూనికేట్ చేసుకొని మాట్లాడుకోవాలి. అట్ ద సేమ్ టైం కొంచెం స్పిరిచువల్ అవుట్లుక్ ఉండాలి అన్నట్టు ఐ హ్యావ్ గాన్ త్రూ దిస్. అండ్ తెలుసుకుంది ఏంటి అంటే ఇట్లా అనమాట. లైక్ ఎంత మనం కష్టపడినా, ఎంత ట్రై చేసినా కూడా రిలేషన్షిప్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే కొంచెం బెటర్ అవ్వచ్చు. బట్ కొన్ని పరిస్థితుల్లో దే డోంట్ మెండ్, అవ్వవు. అవి ఆల్రెడీ అట్లా ఉంటాయి. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్, మన సైడ్ నుంచి మనం కరెక్ట్. ఎప్పటికీ అలాగే ఉంటుంది. అండ్ ఎప్పటికీ తెగదు, అది ఎప్పటికీ తెగని ఒక కాంట్రవర్సీ, ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే లైక్ ఎవరికి వాళ్ళు. సో ఇఫ్ బోత్ కపుల్, లైక్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కూర్చొని ఈ స్పిరిచువాలిటీ వైపు కొంచెం మనం అడుగేస్తే మంచిది. లేకపోతే అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ యూ హ్యావ్ టు టేక్ ద స్టెప్. నేను అనుకోండి నా విషయంలో ఐ టు హ్యావ్ టు గో త్రూ దిస్ సిచ్యువేషన్ అనుకోండి, ఐ టు హ్యావ్ టు పాస్ ఫ్రమ్ స్పిరిచువల్ స్టెప్. ఎందుకంటే ఇవంతా కూడా లైక్ వెన్ యూ లుక్ త్రూ అన్ ఈగల్స్ ఐ, ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ ఇష్యూస్ అన్నీ కూడా టెంపరరీ.
వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మళ్ళీ వస్తుంటాయి, కొన్ని రోజులు సర్దుకుంటూ ఉంటాయి. బట్ ఓవరాల్ ఏమవుతుందంటే మన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మన ఎడిక్షన్స్ ఉన్న వేరే హ్యాబిట్స్ వల్ల హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవ్వకపోతే ఫిజికల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట ఒక స్టేజ్ వచ్చాక. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఒకటే స్పిరిచువల్గా అంటే ఏదో గురువుల దగ్గరికి వెళ్ళిపోయి అన్ని పనులు మానేసుకొని కాదు. ఇన్ వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్, మీరు ఏం చేసినా, యు ఆర్ ఎ డాక్టర్, యు ఆర్ ఎన్ ఇంజనీర్, యు ఆర్ సంథింగ్, ఒక క్లరికల్ జాబ్ చేస్తున్నా, వేరే వర్క్ చేస్తున్నా, హార్డ్ వర్క్ చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా కొంత సమయం ధ్యానం పాటిస్తూ ఉండాలి. అండ్ టు హ్యావ్ అన్ వ్యూ దట్ ఏది కూడా పర్మనెంట్ కాదు, కష్టమైనా పర్మనెంట్ కాదు, హ్యాపీనెస్ అయినా పర్మనెంట్ కాదు. అండ్ అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు లైఫ్ గురించి. నేను పర్సనల్గా చూశాను డాక్టర్స్ గురించి ఎందుకు స్పెసిఫిక్గా చేస్తున్నానంటే ఐ హ్యావ్ సీన్ ద రియాలిటీ, ఐ హ్యావ్ సీన్ ద కోర్ థింగ్. నా ఫ్రెండ్స్లోనే చాలామంది కపుల్స్లో బోత్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, both are so good in their academics, their clinical skills, well doing, but still compatibility లేదు. ఎందుకు లేదంటే there is some problem in the understanding. సో మరి వాళ్ళ కౌన్సిల్ చేసాము, యాజ్ ఫ్రెండ్స్గా చెప్పాము, బట్ ఫైనలీ వీ అండర్స్టూడ్ దట్ వాట్ మేక్స్ దెమ్ హ్యాపీ ఈస్ దే హ్యావ్ టు ఫాలో దేర్ ఓన్ పాత్. తప్పు కాదు. చాలామంది ఏంటి అంటారంటే ఇండియన్ పేరెంట్స్ ఎస్పెషల్లీ ఇండియన్ సినారియోలో కష్టమైన నష్టమైనా కలిసే ఉండాలి, తప్పదు, ఇక ఏదైనా ఒకసారి అన్నట్టు చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ స్టేజ్లో మనం బయట నుంచి చెప్పడం ఈజీ, వాళ్ళ సంగతి మనకు తెలియదు కదా. కరెక్ట్, హ్యాపీగా కలిసి ఉంటే జన్మల అనుబంధం అయితే మంచిదే, కానీ కుదరదు. కొన్ని సందర్భాల్లో యూ హ్యావ్ టు టేక్ అ కాల్ వెన్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ఫర్ బోత్ ద థింగ్, వెన్ ఇట్ ఈస్ కాజింగ్ అ లాట్ ఆఫ్ మెంటల్ పీస్. అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఉందనుకోండి, చాలా పెద్దది, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, వాళ్ళకి రిలేషన్షిప్స్ మీద నమ్మకం పోతుంది. వీ హ్యావ్ టు డెవలప్ ఏ కల్చర్ వేర్ మనము పేరెంట్స్గా వాళ్లకు కరెక్ట్ ఎడ్యుకేషన్, మంచి క్వాలిటీ లైఫ్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న హాబీస్ పర్సూ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు పెరుగుతున్న కొద్దీ మెల్లమెల్లగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కొన్ని విషయాలు. సమ్ మిస్అండర్స్టాండింగ్స్, సమ్ డిసగ్రిమెంట్స్ ఆర్ కామన్ బిట్వీన్ ఏ కపుల్. వైఫ్ అండ్ హస్బెండ్గా మదర్ అండ్ ఫాదర్ మధ్య డిఫరెన్సెస్ కామన్, బట్ దానివల్ల వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ స్టడీస్ మీద ఇంపాక్ట్ అవ్వకూడదు. దానివల్ల వాళ్ళ ఒక పర్స్పెక్టివ్, ఒక దృక్కోణం అలవర్చుకోకూడదు అనమాట, ఇదే అన్నట్టు. అది వాళ్ళ సృష్టిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ ఇంకొక విషయం చేసుకుంటారంటే, పేరెంట్స్ ఈ మధ్య కొత్తగా వచ్చిందనమాట, మనం ఎలా ఉన్నా కూడా గొడవ పడ్డా కూడా పేరెంట్స్ పిల్లల ముందు బయటపడొద్దు అంటారు. అది డబల్ ఎడ్జ్డ్ అనమాట. ఎందుకంటే మనము మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, చూస్తుంటారు పిల్లలేమి మరీ ఇది కాదు కదా, ఎదుగుతుంటారు, చూస్తూ ఉంటారు, అండ్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో మనం అంతా ఏమంటే లైక్ వాళ్ళు ఉన్నారని వాళ్ళ ముందు మనము హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాం అనుకోండి, హౌ లాంగ్ కెన్ యూ వేర్ ద మాస్క్? ఎప్పుడప్పుడు బయటపడుతుంది. అండ్ ఆ బయటపడడం అనేది ఒక రాంగ్ స్టేజ్లో బయటపడుతుంది అనమాట, ఎక్స్ట్రీమ్లో బయటపడుతుంది. అట్లా కాకుండా ఎస్, మరీ వల్గర్గా, మరీ ఆడ్గా, మరీ ఇది బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ లెట్ దెమ్ నో దట్ ఎస్ దెర్ ఆర్ సమ్ డిసగ్రీమెంట్స్, దెర్ ఆర్ సమ్ మిస్అండర్స్టాండింగ్స్ బిట్వీన్ దెమ్, బట్ ఇట్స్ నార్మల్ టు హ్యావ్ దేర్ ఒపీనియన్ డిఫరెన్సెస్ కూడా ఉండడం నార్మల్ అని మెల్లమెల్లగా తెలియాలి. కంప్లీట్గా కాకపోయినా మెల్లమెల్లగా తెలియాలి. అండ్ నాకు తెలుస్తుంది ఏంటంటే మేబీ దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ హంబుల్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ మధ్య మోస్ట్ ప్రాబబ్లీ 99%, 100% ఇంకా చెప్పాలంటే ఇన్ డిఫరెన్సెస్ ఉండేవి ఫినాన్షియల్ మ్యాటర్స్లో. మై ఫాదర్ వాజ్ ద ఓన్లీ ఎర్నింగ్ పర్సన్. సో ఫినాన్షియల్ మ్యాటర్స్లో మాకు ఇది డిసగ్రిమెంట్ చూసేవాళ్ళు అనమాట. మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు కొంచెం ఆర్గ్యూ చేసుకునేవాళ్ళు, మేము చూస్తూ పెరిగేవాళ్ళం. ఒక స్టేజ్ వచ్చాక అర్థమైంది, ఓకే దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ థింగ్ అని. ఇప్పుడు ఎలా అవుతుందంటే పేరెంట్స్ చేస్తున్న, మాలాంటి వాళ్ళందరూ చేస్తున్న, మనమందరం, నేను కూడా అందులో, నేను బయట నుంచి చెప్పట్లేదు, నేను కూడా చెప్తుంది ఏంటంటే అందులో ఏం చెప్తున్నాము, మనం అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాబ్లమ్స్ పిల్లలకు తెలియకూడదు. మనం ఎంతైనా కష్టపడవచ్చు, కానీ వాళ్ళని ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్లో వేయాలి. వాళ్ళకి ఏ కష్టం తెలియకుండా పెంచాలి. అంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దేర్ గ్రోత్ దే విల్ నాట్ హ్యావ్ దిస్ మెచ్యూరిటీ ఇనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. ఆ ప్రాబ్లం రాగానే సడన్గా ఫంక్ అయిపోతారు. ఇప్పుడు ఇట్లాంటి ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ నిజం చెప్పండి, మన తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్లీ శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్కి చేసినంత డ్యామేజ్ ఇంకెవరు చేసి ఉండరు. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళ అక్కడ ఎట్లా, ఇప్పుడు నేను కూడా ఐఎమ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ దోస్ ఇన్స్టిట్యూట్స్. అక్కడ ఉండడం వల్ల ఓకే, ఒక ప్రొఫెషనల్ కోర్స్లోకి జాయిన్ అయ్యాను, నవ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ క్వాలిటీ లైఫ్ అంతే. బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? అందరూ కాదు కదా, 1,00,000 మంది స్టూడెంట్స్ ఉంటే 1000 మంది ర్యాంక్స్ చూపిస్తున్నారు వాళ్ళు. అంటే 99,000 అండ్ అబౌవ్ పీపుల్
సఫర్ అవుతున్నారు, వాళ్ళ అది పోతుంది. అట్ ద సేమ్ టైం దే ఆర్ లైక్ నాట్ ఏబుల్ టు డీల్ విత్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. సో లార్జర్ పర్స్పెక్టివ్ చూడండి. మీడియా వాళ్ళు కూడా దాన్నే ర్యాంక్స్ని, మార్క్స్ని హైలైట్ చేసి సక్సెస్ని చూపించకుండా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ స్కిల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చింది, హౌ టు కమ్యూనికేట్ విత్ యువర్ స్పౌస్, హౌ టు కమ్యూనికేట్ విత్ యువర్ పేరెంట్స్. ప్రాపర్టీ ఇష్యూస్ వస్తాయి, అప్పుడు వచ్చినప్పుడు ఏంటి, యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ పేరెంట్స్. ఇట్లా పేరెంట్స్కి ఏమవుతుందంటే ఫర్ వాళ్ళకు ఎవ్రీ సన్ ఈజ్ ఈక్వల్. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ వాళ్ళు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ చేయడంలో, ప్రాపర్టీ విషయంలో దే హ్యావ్ దేర్ కన్స్టెంట్స్. ఒక వాళ్ళ మీద ఎక్కువగా మనము స్టడీస్ మీద ఇన్వెస్ట్ చేశాము, రెండో వాడు ఇంకోవాడు చదువుకోలేదు, అట్లాంటప్పుడు దే వాంట్ టు గివ్ మోర్ షేర్ టు దెమ్, వాళ్ళలో కాదు. సో ఈ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఏంటంటే బ్రదర్స్ సిస్టర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడం, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో వాట్ ద మెయిన్ థింగ్ ఈజ్, ఎక్కడైనా కూడా మ్యారిటల్ రిలేషన్షిప్స్ గురించి మొదలుపెట్టాం కాబట్టి, సో యూ హ్యావ్ టు కమ్యూనికేట్, యూ హ్యావ్ టు డెవలప్ ఏమంటారు హోలిస్టిక్ అప్రోచ్ అండ్ స్పిరిచువాలిటీ. ఏది ఏమైనా నడుస్తూనే ఉంటుంది. మీ రిలేషన్ ఒకవేళ ఉన్నా, బ్రేక్ అయినా, ఇంకేమైనా కూడా ప్రపంచం ఆగిపోదు. ఓన్లీ పీపుల్ హూ విల్ బి సఫరింగ్ ఈజ్ మేబీ ఇమీడియట్ మీ స్పౌస్ వాళ్ళు, మీ చిల్డ్రన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు కూడా సెటిల్ అయిపోతారు, కొన్ని రోజులకు వాళ్ళు కూడా సెటిల్ అయిపోతారు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ విల్ బి ద అల్టిమేట్ సఫరర్. సో మేక్ షూర్ దట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ యువర్ స్పౌస్, కమ్యూనికేట్ చేయండి, మాట్లాడండి. డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్. అండ్ వెన్ థింగ్స్ డోంట్ టర్న్ దేర్ థింగ్, ఎంత కష్టపడినా కొన్ని అవ్వవు, మెండ్ అవ్వవు, అట్లాంటప్పుడు టేక్ ఏ కాల్, హ్యావ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. చిల్డ్రన్కి మంచి అలవాట్లు నేర్పించండి, మేక్ దెమ్ అండర్స్టాండ్ హౌ థింగ్స్ గో అండ్ గో హెడ్. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఫైనల్లీ లైఫ్ హ్యాస్ టు గో ఆన్. అదొక్కటే. మనం ఉన్నా లేకపోయినా భూమి తిరుగుతూనే ఉంటుంది, ఇయర్స్ అవుతూ ఉంటాయి, యుగాలు నడుస్తూ ఉంటాయి. డోంట్ నో, ఇట్ విల్ హ్యాపెన్. సో డెవలప్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్, మేక్ షూర్. ఇది ఏదో చాలామంది అనుకుంటచ్చు ఫ్రస్ట్రేషన్లో చెప్తున్నారని, బట్ దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. దిస్ ఈజ్ ఐ వాంట్ టు మేక్ షూర్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ కపుల్, కేవలం ఎడ్యుకేషన్ గురించి కాకుండా లైఫ్ స్కిల్స్, రిలేషన్షిప్ మెయింటెనెన్స్ గురించి అది కరికులంలో ఉండాలి. ఐ హోప్ దీని గురించి దేర్ ఇస్ అ లాట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. లాట్ ఆఫ్ సజెషన్స్ కూడా తీసుకోవాలి మనం దీని గురించి. అండ్ వీ హ్యావ్ టు డెవలప్ ఏ గుడ్ ఫ్రెండ్ సర్కిల్, హెల్తీ ఫ్రెండ్ సర్కిల్. ఈ మధ్య ఫ్రెండ్ సర్కిల్ అంటే కూడా అదొక టైప్ అయిపోయిందనమాట. లైక్ ఏదర్ ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్ పర్పస్ ఉంటున్నారు. ఎప్పుడైతే కష్టాల్లో ఉంటారో ఐ డోంట్ థింక్ 99% ఎవరు మనకు తోడుండరు. సో మంచి ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా ఉన్నా, హ్యాపీనెస్లో మనకు తోడు లేకపోయినా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు చెప్పకపోయినా వాళ్ళు అర్థం చేసుకునే ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వాలి. దట్ విల్ హ్యాపెన్ ఓవరాల్. మన బిహేవియర్ ప్రాపర్గా ఉండి, మన మారల్స్, ఎథిక్స్ ఫాలో అవుతూ మంచి అలవాట్లతో ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఓకేనా? థ్యాంక్ యూ.